వెంకటాద్రి అంటే వెంకటాచల పర్వతము లేదా వెంకటాచలము. అచలము అన్నా పర్వతమే కదా. ఈ పర్వతంతో సమానమైనటువంటి ప్రదేశము బ్రహ్మాండమునందు వేరొకటి లేదు. ఏ కారణం చేత లేదు? లేదు అంటే అంత ఎత్తయింది లేదనా, అంత బరువైంది లేదనా, అంత వెడల్పైంది లేదనా, అన్ని ఓషధులతో కూడుకున్నది లేదనా? ఏ కారణానికి లేదు అంటే ఆధ్యాత్మికమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ తీసుకొచ్చినటువంటి విశేషం కనుక ఆ కొండకి ఉన్నటువంటి శక్తి మనిషిని ఊర్ధ్వముఖ చలనం చేయించడంలో ఎలా ఉపయోగపడుతుంది అన్నదాన్నే ఆ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. వెంకటాద్రి కలియుగంలో ఉన్నటువంటి కొండ మాత్రమే కాదు, అది అన్ని యుగములయందు ఉంది ఆ కొండ. కాకపోతే ఆ కొండకి పేరు మారుతూ వచ్చింది. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాస్తాస్య భవంతి. యుగములయందు ఒక్కొక్క యుగంలో ఆ కొండకి ఒక్కొక్క పేరు, కానీ అన్ని యుగములయందు మాత్రం కొండ అలాగే ఉంది. అలాగే ఉన్నటువంటి ఆ కొండకి అంత ప్రాశస్త్యం కలియుగంలో ప్రత్యేకించి రావడానికి కారణమేమి అంటే జనక మహారాజు గారు అడిగిన ప్రశ్నకి శతానందుల వారు సమాధానం చెప్తున్నారు భవిష్యోత్తర పురాణంలో. అందులో కృతయుగంలో అసలు ఆ పర్వతానికి వృషాద్రి అన్న పేరు ఏ కారణం చేత కలిగింది అంటే వృషభాసురుడు అని ఒక రాక్షసుడు. రాక్షసులు కూడా ఈశ్వరారాధన చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ఆరాధన ఉగ్రంగా ఉంటుంది. ఇలా ఎందుకు పూజ చేయడం అని అనిపిస్తుంది మనకి. అంత తమాషాగా ఉంటుంది వాళ్ళ పూజ. సంధ్యావందనం చేసేవాడు చక్కగా ఓ చోట కూర్చుని అర్ఘ్యం ఇస్తే చాలు, అంతేకాని బలం ఉంది కదా అని చెప్పి 10 చోట్లకు పరిగెత్తి అర్ఘ్యం ఇవ్వక్కర్లేదు. కానీ మీరు శ్రీరామాయణంలో చూస్తే వాలి 4 సముద్రాల దగ్గరికి వెళ్ళి అర్ఘ్యం ఇస్తూ ఉంటాడు. ఎందుకు అలా 4 సముద్రాల దగ్గరికి పరిగెత్తి వెళ్ళి అర్ఘ్యం ఇవ్వడం ఎందుకు అంటే ఆయనకి ఒంట్లో బలం ఉంది. అర్ఘ్యం ఇవ్వడంలో కూడా బలం చూపిస్తూ ఉంటాడు. అర్ఘ్యం ఇచ్చేటప్పుడు బలం అక్కర్లేదు, అర్ఘ్యం ఇచ్చేటప్పుడు శ్రద్ధతో ఇచ్చేస్తే చాలు. అర్ఘ్యం ఇచ్చేవాడు ఎలా ఇవ్వాలి అని అడిగారు. దానికి వ్యాఖ్యానం ఉంది, సంధ్యావందన మంత్రములకు వ్యాఖ్యానం. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసేటటువంటి వాడు ఎంత శ్రద్ధాళువై బ్రహ్మాస్త్రాన్ని బాణం మీదకి అభిమంత్రిస్తాడో, చేతిలోకి తీసుకున్నటువంటి అర్ఘ్యజలాల్ని విడిచిపెట్టేటప్పుడు అంత శ్రద్ధాళువై గాయత్రీ మంత్ర సహితంగా విడిచిపెట్టాలి. సంధ్యావందనాన్ని కానీ ఖచ్చితంగా చేయగలిగిన వ్యక్తి ఇంట్లో ఉంటే ఆ వ్యక్తి సంధ్యావందన జలాల్ని విడిచిపెట్టేటప్పుడు ఎంత ఏకాగ్రతతో విడిచిపెడతాడో దాని చేత ఆయన యొక్క దృష్టి వలన, ఆయన యొక్క దృష్టి కేంద్రీకరణ శక్తి వలన బ్రహ్మాస్త్రం ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో సంధ్యావందనాన్ని అలా చేయగలిగిన వ్యక్తి ఉంటే, అంత శ్రద్ధగా కానీ చేయగలిగితే అంత శక్తిని అది విస్ఫోటనం చేస్తుంది. అందుకే అసలు సంధ్యావందనం కన్నా గొప్పది ఇంకొకటి లేదు. యజ్ఞోపవీతం ఉన్నవాడు సంధ్యావందనం చేయకపోతే అంతకన్నా ఘోరాతి ఘోరమైన విషయం లోకంలో ఇంకొకటి ఉండదు. సంధ్యాహీన అశుచి. అసలు సంధ్యావందనం చేయనివాడు అశుచి, వాడికి శౌచమే ఉండదు. వాడు తిరిగిన ఇల్లు అశౌచంతో ఉంటుంది. ఎవరు సంధ్యావందనం చేస్తాడో ఆయనని మించినటువంటి శౌచమున్నవాడు వేరొకడు ఉండడు. అందుకే మీరు ఒక విషయాన్ని గమనించండి, సనాతన ధర్మమునందు అన్ని ధర్మమునకు కట్టుబడి ఉంటాయి. ఆఖరికి యుద్ధం చేసినా కూడా ధర్మం కోసమే, యుద్ధం చేసినా కూడా ధార్మికంగానే. మధ్యాహ్నం 12 గంటలు అయ్యేటప్పటికీ కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాచార్యుల వారు రథం మించి కిందకి దిగేవాడు. జలపాత్ర పక్కన లేకపోతే యుద్ధభూమిలో ఉన్న మట్టిని దోసిటితో తీసుకుని అర్ఘ్యం ఇచ్చేవాడు. మట్టితోనైనా అర్ఘ్యం ఇచ్చాడు, కానీ నీరు పక్కన లేదు కదా అని చెప్పి అర్ఘ్యం ఇవ్వడం మాత్రం ఆయన మానలేదు. సూర్యాస్తమయం అయ్యేసరికి యుద్ధాన్ని ఆప్చేసేసేవారు. అంత ధార్మికంగా ఉండేది. యుద్ధం కూడా ధర్మంతో ముడిపడిన దేశం ఏదైనా మీకు లోకంలో ఉంటే అది ఒక్క భారతదేశమే. అంత గొప్ప దేశం. ధర్మము అన్న మాట మీద పూర్తిగా ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఉండే జీవన క్రమం.
అసలు ధర్మము అన్న మాటతో సమానమైన మాటే లేని భాష ఉన్నవాళ్ళు ధర్మం గురించి ఏం మాట్లాడతారు? చాలా భాషలలో ధర్మమునకు తుల్యమైన మాటే లేదు. ఇంగ్లీష్ భాషలో ధర్మ అన్న మాటకి సరి అయిన మాట లేక ధర్మాన్ని ధర్మ అనే రాస్తారు. ధర్మ అయితే వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా ధర్మం గురించి చెప్తే వెన్ ఐ స్పీక్ అబౌట్ ధర్మ అంటాడు. అంటే వాళ్ళకి ధర్మ అన్న మాటకి మాటే లేదు, తుల్యమైంది. ఇక ధర్మం గురించి ఏం చెప్పగలరు? ధర్మము అన్న మాటను వాడగలిగినది ఒక్క సనాతన ధర్మమే. అంత గొప్ప ధర్మానికి చెందిన వాళ్ళం మనం. కాబట్టి వృషభాసురుడు పూజ చేసేవాడు. ఆయన ఎవరిని పూజ చేసేవాడు అంటే అధోముఖ నరసింహ సాలగ్రామానికి పూజ చేసేవాడు. నృసింహ సాలగ్రామం మిగిలిన సాలగ్రామాలతో కలవదు. ఆ సాలగ్రామం ఎవరైనా ఇంట్లో పెట్టి పూజ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. సంప్రదాయ నిష్టలో దాన్ని పూజ చేసే వాళ్ళకి అందులో ఉండేటటువంటి లోతుపాతులు తెలుస్తాయి. నృసింహ సాలగ్రామాన్ని మిగిలిన సాలగ్రామాలతో కలిసి నైవేద్యం పెడితే ఇల్లు ఉడికిపోతుంది. దానికి ఆ నైవేద్యం సరిపోదు. నృసింహ సాలగ్రామాన్ని వేరు చేసి నైవేద్యం చేస్తారు. ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒక యజమాని ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో కళ్ళు మూసుకుని ధ్యానం చేసి చెప్పారు, నీ ఇంట నృసింహ సాలగ్రామానికి వేరు నివేదన లేదు అని. ఆయన అటువంటి అధోముఖ సాలగ్రామానికి పూజ చేస్తాడు. ఒక రాక్షసుడు వృషభాసురుడు ప్రతిరోజు తుంబురు తీర్థంలో స్నానం చేస్తాడు. తుంబురు తీర్థం వెంకటాచలంలో చాలా ప్రఖ్యాతమైనటువంటి తీర్థం. మీరు కొన్ని మాటలు జాగ్రత్తగా పరిశీలించాలి. నేను యాత్రకి వెళ్ళొచ్చానండి అనరు, నేను తీర్థయాత్ర చేసి వచ్చానండి అంటారు. తీర్థయాత్ర అన్న మాట వాడతారు. తీర్థయాత్ర అన్న మాటకి ఏమిటి అర్థం? ఈశ్వర దర్శనమా, మజ్జనమా? స్నానము వేరు. స్నానము చెంబుతో నీళ్లు తీసి తల మీద పోసుకున్నది శాస్త్రమునందు గౌణము, అత్యంత హీనమైన స్నానం. అది అంగీకారయోగ్యమైన ప్రతిపాదన కాదు, ఏదో దిక్కులేక చేసే స్నానం అది. అసలు స్నానం అంటే మజ్జనము. మజ్జనం అంటే తల తడిసిపోవాలి, అందులో మునగాలి నీటిలో. అది నది యందు చేస్తారు. రెండు తీర్థమునందు స్నానం చేయడం కోసమే యాత్రకెడతారు. యాత్ర చేసి వచ్చిన వాడు రైలు దిగుతూ ఉంటే పూలదండ వేసి నమస్కరిస్తారు. ఎందుకు అలా నమస్కరిస్తారు అంటే ఒక్కటే కారణం. మేము మొన్న కాశీయాత్ర చేసి విమానం దిగితే మా సుబ్బారావు గారు అమ్మాయి లక్ష్మీ సౌందర్య విమానాశ్రయానికి వచ్చి మాకు పూలదండలు వేసి నమస్కారం చేసింది. చిన్నపిల్లైనా ఆ అమ్మాయి సంస్కారానికి నేను ముగ్ధుండైపోయాను. ఎప్పుడో ఎక్కడో నేను చెప్పానట, గుర్తు పెట్టుకుని వచ్చి మరి ఆ అమ్మాయి దండ వేసి నమస్కారం పెట్టింది. కాబట్టి తీర్థయాత్ర అంటే తీర్థములు అని కొన్ని ఉంటాయి. నది వేరు, తీర్థము వేరు. తీర్థము అన్న మాటకు అర్థం ఏమిటంటే అంగిరసులు అని పూర్వం మహర్షులు తపస్సు చేశారు. వారు తపస్సు చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేసిన తపస్సు అంతా ఇంత తపస్సు కాదు, అంత గొప్ప తపస్సు చేసి వారు స్వర్గలోకానికి వెడుతూ తమ తపశ్శక్తిని అంతటినీ కూడా జలముల యందు కొన్ని చోట్ల నిక్షేపించి వెళ్ళిపోయారు. ఆ తపశ్శక్తి జలముల యందు ఉన్నది. వారి అనుగ్రహం ఏమిటంటే తీర్థము అని ఏది పేర్కొనబడిందో దాని యందు మజ్జనము చేసిన వాడికి యజ్ఞము చేసినటువంటి ఫలితం వాడి ఖాతాలోకి వస్తుంది. యజ్ఞమునకే దీక్ష సంబంధము. దీక్ష అన్న మాట దేనితో ముడిపడుతుందంటే యజ్ఞమునకే దీక్ష, యజ్ఞ దీక్ష అంటారు. కనుక ఆయన ఆ అంగిరస మహర్షి యొక్క పుత్రులు అంగిరసులు ఇచ్చినటువంటి అనుగ్రహం కారణంగా ఎవరు వెళ్ళి తీర్థంలో మజ్జనం చేస్తారో, స్నానం చేస్తారో వారికి యజ్ఞం చేసిన ఫలితం పడుతుంది. ఇప్పుడు ఆయన ఇంటికి వస్తున్నాడు అనుకోండి, ఎప్పుడైనా మీరు ఆధ్యాత్మ విద్య యందు గమ్మత్తు ఏమిటంటే సమస్త తీర్థసారము ఆయన ఉపాసన బలము దేన్ని అంటుకుంటుందంటే ఆయన పాదముల యొక్క అడుగు భాగాన్ని పట్టి ఉంటుంది. అందుకే తీర్థము ఎంత శక్తివంతమో మహాభాగవతుల యొక్క పాదములకు అంటుకుని ఉన్నటువంటి రేణువులు అంత శక్తివంతం. ఇల్లు ఎందుకు పునీతం అవుతుందంటే మహాత్ములు ఇంటికొచ్చి నడిచినప్పుడు వారి పాదములకు ఉన్న రేణువులు ఇంట్లో పడతాయి. ఆ పాద రేణువు ఇంట్లో పడిన కారణం చేత
ఇల్లు ఏ కారణం వల్ల అభ్యున్నతిలోకి వెళ్ళటలేదో ఆ ప్రతిబంధకాన్ని అది తొలగించగలిగిన శక్తి పొంది ఉంటుంది. తీర్థమునందు మజ్జనము చేసి వచ్చిన వాడి పాదములకు కూడా అటువంటి శక్తి ఉంటుంది. అందుకే తీర్థయాత్ర చేసి వచ్చాడు అంటే తీర్థమునందు మజ్జనము చేసి వచ్చాడు. ఆయన పాదములకు నమస్కరిస్తారు. మీరింత మంచి పని చేశారు ప్రయత్నపూర్వకంగా, ఆ గౌరవాన్ని వెలిబుచ్చడానికి పుష్పహారం వేస్తారు. వేసి పాదములకు నమస్కరిస్తూ ఉంటారు. ఈ తీర్థం ఎక్కడున్నదో అది అత్యంత శక్తివంతం. భారతదేశం మొత్తం మీద అత్యంత శక్తివంతమైన తీర్థము ఒక్కటే ఒక్కటి. ఇక దానితో పోల్చడానికి మాత్రం ఇక ఏదీ సరిపోదు. భారతదేశం మొత్తం మీద అద్భుతమైన తీర్థము మణికర్ణికా తీర్థము. గంగానదిలో ఉన్నటువంటి మణికర్ణికా తీర్థంలో మధ్యాహ్నం ఖచ్చితంగా 12 గంటలకి స్నానం చేసి మణికర్ణికా అష్టకం చెయ్యాలి. ఇలా ఎవరు స్నానం చేస్తున్నారని చూడడానికి దేవతలు నిలబడతారట అక్కడ. అంత గొప్పది. మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం నవక్తం పుణ్యం నవక్తం అంటారు శంకరాచార్యుల వారు. అసలు నేను ఆ పుణ్యం గురించి మాట్లాడలేను అంటారు. అంత గొప్పది మణికర్ణికా స్నానం. వెంకటాచల క్షేత్రమునందు 66 కోట్ల తీర్థములున్నాయి. అసలు వెంకటాచలము యొక్క శక్తి అది. వెంకటాచలమునకు శక్తి 2 కారణముల చేత ఉంది. ఒకటి పర్వతము తీర్థములు, 2 ఈశ్వరుని యొక్క స్వరూపము. వెంకటేశ్వర స్వరూపమునకున్నటువంటి గొప్పతనం ఏమిటో మీతో నేను రేపు ప్రస్తావన చేస్తాను. ఆ పర్వతము దాని యందున్నటువంటి తీర్థములు అత్యంత శక్తివంతములు. 66 కోట్ల తీర్థములు వెంకటాచలమందున్నవి. స్కాందం మీరు పరిశీలిస్తే మీకు అందులో కనపడతాయి వివరాలు. 66 కోట్ల తీర్థములు. 66 కోట్ల తీర్థముల యందు ఎక్కడున్నాయో తెలుసుకొని స్నానం చెయ్యడమే అసంభవం కనుక, అథవా 1008 తీర్థములను గుర్తుపట్టి పేరు తెలుసుకుని స్నానం చెయ్యవచ్చు. 1008 తీర్థములలో స్నానము చెయ్యలేకపోతే 108 తీర్థములున్నాయి. వాటి యందు ఎవరు స్నానము చేస్తారో వారు ధర్మమునందు విశేషమైన అనురక్తిని పొందుతారు అని. ఆ 108 తీర్థాలలో ఎవరు స్నానం చేస్తాడో వాడికి జీవితంలో ఎప్పుడూ ధర్మం 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 అదే పట్టుకుంటుంది. ఒంటిని, బుద్ధిని అది పట్టుకుంటుంది. దాని చేత వాడు చాలా గొప్ప స్థితిని పొందుతాడు. 108 తీర్థముల యందు స్నానం చెయ్యలేకపోతే కలియుగంలో వెంకటాచల క్షేత్రం ఇచ్చేటటువంటి గొప్ప కానుక ఏమిటో తెలుసా అండి? 6 తీర్థములు. ఈ 6 తీర్థముల యందు స్నానం ఎవరైనా చెయ్యగలిగితే వారికి మోక్షం ఇచ్చి తీరుతాను అని శాసనం. ఆ 6 తీర్థములే మొట్టమొదటిది స్వామి పుష్కరిణి, పాప వినాశనము, ఆకాశగంగ, పాండవ తీర్థము, తుంబుర తీర్థము, కుమారధార. ఈ 6 తీర్థములు సాక్షాత్తు మోక్షము నీయగలవు. అందున తుంబురు తీర్థం దగ్గరికి సాక్షాత్ అగస్త్య మహర్షి వచ్చి కూర్చుని ప్రవచనం చేస్తుండేవారు శిష్యులకి రావి చెట్టు కింద. అగస్త్యుడంటే సామాన్యమైనటువంటి మహర్షి కారు. అటువంటి అగస్త్యుడు కూడా సేవించాడు తుంబురు తీర్థాన్ని. అంత గొప్ప తీర్థం తుంబురు తీర్థం. అటువంటి తుంబురు తీర్థంలో వృషభాసురుడు స్నానం చేస్తుండేవాడు. ఎప్పుడు? ప్రతినిత్యం. కానీ అసురయోనికి ఉన్నటువంటి లక్షణం ఆయనకున్నటువంటి రాజసిక తామసిక వ్యగ్రత పోలేదు. అపారమైన భక్తి తత్పరుడు. అధోముఖ నృసింహశాల గ్రామాన్ని అర్చన చేశాడు. పూజ యందు వ్యగ్రత అన్న మాట ఎక్కడుంటుందంటే రాక్షస భక్తిలో. పూజ అంతా పూర్తి చేసిన తర్వాత తన శిరస్సుని ఖండించేవాడు. ఖండించి ఆ శిరస్సుని పూజాపుష్పంగా మంత్రపుష్పంగా అక్కడ ఉంచేవాడు. ఆ నృసింహశాల గ్రామం యొక్క అనుగ్రహం చేత మళ్ళీ తల వచ్చి కంఠస్థానమునందు నిలబడుతుండేది. రోజు రోజుకి పెరిగిపోతున్న తేజస్సుతో ఋషులందరినీ బాధ పెట్టడం మొదలుపెట్టాడు. నరసింహస్వామి వారి యొక్క ఆరాధన, నృసింహస్వామి వారి యొక్క వైభవము అంతింత కాదు. ఎందుకంటే షట్కాలముల యందు పూజ ఉన్నవాడు పరమశివుడు ఒక్కడే. ప్రత్యేకించి ప్రదోష వేళలో శివాలయానికి వెడతారు తప్ప ఇతరమైన ఆలయాలకు వెళ్ళరు. ఎందుకంటే దేవతలందరూ కూడా శివస్థానమునందే ఉంటారు.
అందుకే ప్రదోష వేళలో ఇతర ఆలయాలకి దర్శనానికి వెళ్ళరు. కానీ ప్రదోష వేళలో కూడా వెళ్ళగలిగినటువంటి విష్ణు స్వరూపానికి సంబంధించిన దేవాలయం ఒక్క నృసింహ దేవాలయమే. ఎందుకంటే షట్కాలముల యందు దర్శనం చేయడానికి యోగ్యత పొందినటువంటి దేవాలయం నృసింహాలయం. ఆయన ఉపాసన అంత గొప్పది. నృసింహోపాసన అంత గొప్ప ఉపాసన చేస్తున్నాడు. వ్యగ్రతతో కూడినటువంటి పూజ చేస్తున్నాడు. దాని వలన సమకూడినటువంటి గొప్ప శక్తి చేత తపస్సులను బాధపెడుతూ ఉంటాడు. వేదము ప్రమాణము కాదంటాడు. యజ్ఞం చేసేవాళ్ళని ఇబ్బంది పెడతాడు. యజ్ఞభంగం చేస్తాడు. ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు జరగనివ్వడు. మరి పూజ చేస్తాడు. అదే రాక్షసత్వం అంటే. రాక్షసత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే తనకి ఏది తేజస్సుగా సంక్రమించిందో ఆ తేజస్సుని కేవలము తన స్వార్థమునకు మాత్రమే ఇచ్చిస్తాడు తప్ప లోకోపకారమునకు కించెత్తు కూడా ఉపయోగించడు. అటువంటి వాడికే రాక్షసుడని పేరు. అది ఏ తేజస్సు కానివ్వండి, అది శరీరములో బలముగా ఉండనివ్వండి, బుద్ధి యందు గొప్ప స్ఫురణ శక్తి కానివ్వండి, ఏదైనా కూడా దేనికి ఉపయోగిస్తాడు అంటే స్వార్థమునకు మాత్రమే ఉపయోగిస్తాడు. కాబట్టి వృషభాసురుడు లోకకంటకుడిగా ప్రవర్తిస్తున్నాడు. దేవతలు స్థితికారుడు కనుక శ్రీ మహావిష్ణువుకి విజ్ఞాపన చేశారు. ఈ వృషభాసురుడు ఇంత ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి మీరు వృషభాసుర సంహారము చేయవలసింది. పరమేశ్వరుడు వెంటనే సంహారం చేయడు, ఒక అవకాశం ఇస్తాడు. మధ్యాహ్నం వేళలో ఆయన తన కంఠాన్ని దునుముకుని పూజాపుష్పంగా సమర్పిస్తే మళ్ళీ ఆ కంఠం వచ్చి నిలబడుతున్న వేళ సశంఖచక్రం సకిరీటకుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం శ్రీ మహావిష్ణువు సాకారుడై ప్రత్యక్షమయ్యారు. నేను మీతో మనవి చేశాను కదా, దేవతలు ప్రత్యక్షమైతే ఏదో ఒకటి అడగమంటారు. ఎందుకని అంటే వాళ్ళ లక్షణం. వాళ్ళు ఏమీ ఇవ్వకుండా వెళ్ళిపోరు, ఏదో ఒకటి ఇస్తారు. అదే కొంప ముంచేసింది కూడా ఒక్కొక్కసారి. ఆ కుంతీదేవికి సూర్యనారాయణమూర్తి కనపడ్డారబ్బా, ఎంత బాగున్నాడో, కనపడితే బాగుండు అనుకుంది. ఠంగునొచ్చి కనపడ్డాడు. అంటే ఉత్తినే అన్నాను వెళ్ళిపోను. అలా వెళ్ళిపోవడం మాకు ఉండదు, కనపడితే ఏదో ఒకటి ఇవ్వాలి, పుచ్చుకోన్నాడే. నాకేం తెలుసు, నాకేం కోరిక లేదు, వద్దంది. అలా నేను వెళ్ళిపోకూడదు కాబట్టి నా తేజస్సుకి మురిసిపోయావు కనుక నాలాంటి కొడుకుంటాడని వెళ్ళిపోయాడు. తర్వాత మహాభారతం ఎంత నడిచిందో మీకు తెలుసు. అది దేవతల లక్షణం. అంతేకాని మీరు అలా ఎందుకండి సూర్యుడు ఇవ్వడం అలా ఆలోచించకూడదు. అందుకే పురాణాన్ని చదివేటప్పుడు పక్కన ఇతర వ్యాఖ్యానములు తెలుసుకుంటూ చదవాలి. కాబట్టి శ్రీ మహావిష్ణువు అన్నారు, నీకేం కావాలి కోరుకో, నీ కోరిక తీరుస్తాను. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. ఒక్కొక్కడి దృష్టికోణం ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. ఆయన అన్నాడు, ఆ రాక్షసుడు, నీ దశావతారములలో కొన్ని అవతారముల గురించి నేను ఇప్పటికి విన్నాను. అంటే ఇంకా మరి ఆ కలియుగంలో రావలసిన కల్కి అవతారము వంటివి రాలేదుగా. కొన్ని అవతారముల గురించి విన్నాను. అన్ని అవతారములలోనూ నాకు బాగా నచ్చింది ఏమిటో తెలుసా, నీ విక్రమం. ఎంత చిత్రంగా ఉంటుందో చూడండి. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నచ్చుతుంది. చాలా విచిత్రంగా ఉంటుంది. నేను ఓసారి ఇలాంటి బుద్ధి లేని పనులన్నీ నాకే తటస్థిస్తూ ఉంటాయో. మా స్నేహితుడు ఒకడు వాళ్ళ అబ్బాయికి ఏదో సంబంధం కావాలంటే ఏదో నాకు తెలిసిన సంబంధం చెప్పాడు. అతను ఆ పిల్ల నా దృష్టిలో చంద్రబింబం, అంత చక్కగా ఉంటుంది, వంక పెట్టడానికి ఏముండదు. అందులో కొడుకు చేసుకోవలసినటువంటి పిల్లని మామగారు అంతా చూడటం కన్నా అసహ్యకరమైన విషయం ఇంకోటి లేదు. ఆ పిల్ల కోడలుగా ఎలా ఉంటుందన్నది ఆలోచించాలి, కానీ ఆ పిల్ల అంతా నీకెందుకు, నీ కొడుక్కి నచ్చాలి. ఆ విషయం కొడుకుని అడగాలంతే. కొడుకు అన్నాడు బాగుందన్నాడు. తండ్రి అన్నాడు, ఆ పిల్ల నుదురు ఇంకొక సెంటీమీటర్ ఉంటే ఎలా ఉంటుందంటారన్నాడు. నీ ప్రారంధం కాలిపోని నీకెందుకు ఆలోచన అన్నాను. ఒక్కొక్కడి ఆ అమ్మాయి నుదురు ఇంకో సెంటీమీటర్ ఉంటే ఎలా ఉంటుందో వీడు క్యాన్వాస్ మీద మనసు మీద గీసి చూసుకుంటున్నాడు. వీడికి ఎందుకు అది? వీడికి అన్నం పెడుతుందా, వీడు చచ్చిపోయిన తర్వాత దీపం పెడుతుందా కావాలి వీడికి, అది చూసుకోవాలి. సెంటీమీటర్ నుదురు ఎక్కువ ఉండి వీడు చచ్చిపోయాక దీపం పెట్టకపోతే వీడు ఏమైపోతాడు? వీడికి అది అక్కర్లేదు. ఎవడికి కావలసింది వాడు ఆలోచిస్తేనే తెలుస్తాడు. అక్కర్లేనివి ఆలోచించకూడదు. వృషభాసురుడి ఆలోచన అంటే రాక్షస ఆలోచన ఎలా ఉంటుందో చూడండి. ఆయన అన్నాడు, నీ విక్రమం బాగుంటుంది. విక్రమం అంటే యుద్ధం చేసేటప్పుడు పటాటోపం, ఆ ఆటోపము బాగుంటుంది. అందుకే నాకు కోరిక ఏమిటో తెలుసా, నువ్వు కనపడ్డావు, నిన్ను కొన్ని అడగచ్చని నాకు తెలుసు. కేశవానంత గోవింద శ్రీనివాస సురోత్తమ
నచ స్వర్గం నచ మోక్షం, నాకు పారమేశ్య పదం హరేహి, నువ్వు తలుచుకుంటే ఇవ్వగలవని నాకు తెలుసు. నాకు స్వర్గం వద్దు, నాకు మోక్షం వద్దు, నాకు బ్రహ్మ పదవి కూడా వద్దు. మరి నీకేం కావాలి? యుద్ధభిక్షాంచ దేహిమే, నాతో యుద్ధం చేయవయా అన్నాడు. ఏమి ప్రారంధం అనుకోవాలి? శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షం అవడం ఏమిటి, ఇంత గొప్ప ఆరాధన చేయడం ఏమిటి, కనపడ్డవాడికి నీ విక్రమం బాగుంటుంది, నీతో యుద్ధం చేస్తానేమిటి? పోనీ అదేమైనా భక్తితో కూడుకున్నటువంటి అంశమా అంటే రజోగుణ తమోగుణ ప్రకోపం. ఈశ్వరుడు అన్నాడు అలాగే దానికే ఉంది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ముందు తాను యుద్ధం చెయ్యడానికి వీలైనటువంటి సమర్థుడనని రకరకాలైన రూపాలు పొందుతూ ఆయనతో యుద్ధం చేశాడు. ముచ్చట తీర్చాలిగా, ఆయన ముచ్చట తీర్చేశాడు. తీర్చేసిన తర్వాత అన్నాడు, యుద్ధం అంటూ మొదలుపెట్టిన తర్వాత 2 మాటలు ఉంటాయి, జయము అపజయము అని. కాబట్టి నా కోరిక తీరిపోయిందంటే నేను వెళ్ళిపోకూడదు. ఇప్పుడు యుద్ధం అంటూ వచ్చింది కాబట్టి నిన్ను నిర్జించాలి, నువ్వు జయించడం ఉండదు, నేనే జయిస్తాను. కాబట్టి ఇప్పుడు నిన్ను సంహరించడానికి సుదర్శన చక్రాన్ని విడిచిపెడుతున్నాను. నీ యుద్ధం అయిపోయింది, ఇక నీ శరీరం పడిపోతుంది. ఇప్పుడు ఆయన అన్నాడు, చాలా సంతోషం, ఎలాగో యుద్ధం చేశాను, చాలా సంతోషంగా ఉంది నీతో యుద్ధం చేయడం, చంపేసి గొడవలేదు, కానీ నాకు ఒక వరమి. శైలో మధబిదో స్థితి, ఈ కొండకి నా పేరు ఉండేటట్టుగా చూడు. అది ఏమిటో మరి చాలా విచిత్రంగా ఉంటుంది నాకు. కొన్ని నేను అలా అంటే మీరేమనుకోరు అనుకుంటున్నాను, సహృదయంతో అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. మనవడికి మనవరాలికి తన పేరు పెట్టాలని తాపత్రయపడతారు. ఎందుకు? ఏమవుతుంది పెడితే? వాడు పోని తాతగారి పేరు ఏముందో అది పెడతాడా? కోటేశ్వరంలో కోటే తీసుకుంటాడు వాడు. అటు తాతగారిలో నుంచి ఇంకో అక్షరం ఒకటి తీస్తాడు. వాడికి ఇష్టం వచ్చినవి అసలైనవన్నీ చేకూరుస్తాడు. అసలు వాడి పేరు రాసేటప్పుడు ఈ కోలు కీలు తీసేస్తాడు. ఎందుకది? నేను తాతగారిని కాబట్టి వాడు పుట్టిన తరువాత వాడు వృద్ధిలోకి రావాలని 108 సార్లు ఆదిత్య హృదయం పారాయణ చేసి తీర్థం వాడి నోట్లో చుక్కబోస్తాను. వాడికి ఆ అక్షతలు తీసుకొచ్చి ఎర్రటి అక్షతలు వాడికి ఆశీర్వచనం చేస్తాను. అయిపోయింది, తాతగారిగా నా కర్తవ్యం పూర్తయింది. వంశాభివృద్ధి కొరకు వాడికి అపమృత్యు దోషం లేకుండా నాకు తోచిన రక్ష కడతాను. పేరే ఉందిరా, నీ ఇష్టం వచ్చింది పెట్టుకో, ఈశ్వర సంబంధమైన పేరు పెట్టుకో చాలు అని ఒక మాట తాతగారు అని వదిలేసాడు అనుకోండి, తను సంతోషంగా ఉంటాడు, కొడుకు సంతోషంగా ఉంటాడు. పేరు పెట్టుకోలేదని పెద్ద పెద్ద గొడవలు పెట్టుకున్న కుటుంబాలు ఎన్నో నాకు తెలుసు. పేరు పెట్టుకుంటే ఏమొచ్చింది అంటే అదో సంతోషం. ఆ కొండకొచ్చిన వాళ్ళందరూ కూడా ఇది ఒకానొకప్పుడు వృషభాసురుడు అంత పూజ చేసి శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేశాడని గుర్తు తెచ్చుకోవాలి. అది ఆయన తాపత్రయం. అది రాజసికమైనటువంటి కోరిక అంటే అలా ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.